చేసుకున్న తర్వాత ఎందుకు చేసుకున్నాం అని. ఇది నా అభిప్రాయం కాదు, ఇది మన డైరెక్టర్ వెంకటేష్ గారి అభిప్రాయం. ఆయన మొన్న ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఇదే చెప్పాడు కాబట్టి నేను కూడా అదే ఫాలో అవుదాం అనుకుంటూ ఉన్నాను. ఎనీవే, పెళ్ళైన వాళ్ళకి, పెళ్ళి కాని వాళ్ళకి, ప్రేమలో ఉన్న వాళ్ళకి, ప్రేమించాలి అనుకుంటున్న వాళ్ళకి, మంచి క్వాలిటీస్ ఉండేటువంటి అమ్మాయి లేదా అబ్బాయి దొరకాలి అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా సుందరకాండ ప్రీ రిలీజ్ ఈవెంట్కి స్వాగతం, సుస్వాగతం. సందీప్ పిక్చర్ ప్యాలెస్ ఇన్ అసోసియేషన్ విత్ అమ్యూజ్మెంట్ పార్క్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ అలాగే ఆర్ఎన్ మీడియా వర్క్స్ అండ్ ఆల్సో బ్లాక్ పెప్పర్ సినిమా, ఈ బ్యానర్స్ అన్నీ కలిపి సంతోష్ చిన్నపోల గారు ఎక్కడున్నారు, ప్రొడ్యూసర్ గారు ఇక్కడే వచ్చేసారా, అలాగే గౌతమ్ రెడ్డి గారు అండ్ ఆల్సో రాకేష్ మహంకాళి గారు, ముగ్గురు ప్రొడ్యూసర్స్గా వెంకటేష్ నిమ్మలపూడి గారు, ఒక్కసారి తలెత్తి చూడండి గట్టిగా ఒకసారి మా డైరెక్టర్ గారికి చప్పట్లు, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ లియోన్ జేమ్స్ గారి మ్యూజిక్తో మన ముందుకు రాబోతున్న నారా రోహిత్ గారి సుందరకాండ విత్ 2 బ్యూటిఫుల్ హీరోయిన్స్ శ్రీదేవి విజయ్ కుమార్ గారు అండ్ వీర్తి. 27th రిలీజ్ అవబోతున్నటువంటి ఈ సినిమా ఒక పక్కన అభినయ్ గోమటం గారు, అలాగే ద వెరీ వెరీ బబ్లీ నాలాగా ఎనర్జెటిక్ వాసుకి గారు, నరేష్ గారు, ఇంతమంది తారాగణంతో వస్తున్నటువంటి ఈ బ్యూటిఫుల్ సినిమాని చూడడానికి మనందరం కూడా సిద్ధంగా ఉన్నాము. ఆ 5 క్వాలిటీస్ ఏమిటో తెలుసుకోవాలని నేను వెయిట్ చేస్తున్నాను. ట్రైలర్లో అయితే రివీల్ చేయలేదు, సినిమా రోజు వెళ్ళిపోయి చూసేద్దాము. అలాగే సినిమాకి సంబంధించి ఇంకొక చాలా పెద్ద సస్పెన్స్ ఎలిమెంట్ కూడా ఉంది, చెప్పేమంటారా? దాన్నే సస్పెన్స్ అంటారు, చెప్పరు. సో మనం సినిమా థియేటర్లో వెళ్ళి చూసేద్దాము. ఇప్పుడైతే ఒక్కసారి మళ్ళీ టీజర్ చూద్దాం, ఏమంటారు? రెడీయా? అండ్ టుడేస్ ఈవెంట్ ఇస్ organized by UV Media, entertainment at your doorstep. Okay, so ఇప్పుడు టీజర్ చూసేద్దాము. Let's have the teaser please. సిద్ధార్థ్ గురించి ఏవో డౌట్స్ ఉన్నాయన్నారు, అడగండి. మీ వాడి నక్షత్రం ఏంటి? నాది మూల నక్షత్రం రా. మ్యాక్సిమం 5 నిమిషాలకు మించి హ్యాపీగా ఉండలేను. మీ వాడి వయసు? చుట్టుకు రంగు వేసుకునేంత. వేసుకోలేక చచ్చిపోతున్నాం. కొంచెం చూసి తీసుకోమ్మా, షుగర్ ఏమైనా ఉందేమో. అబ్బో, మీ వాళ్ళు ఏమైనా ప్రాబ్లం ఉందా? మా వాడిలో ప్రాబ్లం ఏం లేదండి, మా వాడితోనే ప్రాబ్లం. నాకు ఒక 5 క్వాలిటీస్ కావాలండి. ఏంటవి? వీడికి 1 2 కాదు, 5 కావాలి. నీకు కావాల్సిన క్వాలిటీస్ తో ఎక్కడ అమ్మాయి దొరకరు. క్వాలిటీస్ జస్ట్ 5 సార్లు మాయకుండాలని కోరా అబ్బెబ్బే అది అవ్వదమ్మా అని జనాలు మొత్తం గోళ పుట్టే ఉంటుంది నా కోసం ఏదో రోజు కనబడదా. వీడికి నేడు పెళ్లి కాలేదంటే పోనీలే పాపం అనుకున్నాను. ఇన్ని పాపాలు చేసినందుకు అనుకోలేదు. వీడికి జన్మలో పెళ్లి కాదు. కోరిన అమ్మాయి ఉండదు అన్న వెయిటింగ్ పట్టు వదలకుండా ఎన్నాళ్ళు ఇంకా వెతుకురాట. స్టోరీ నాది సుందరకాండ. నాకు ఈ కట్నం అవన్నీ నచ్చవు. నీ కట్నం స్టోరీ నాది సుందరకాండ. నారా రోహిత్ గారికి అలాగే సిరిలీల గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్. ఐ థింక్ ఇది ఫస్ట్ టైం సిరి ఇలా ఒక ఫంక్షన్లో మీరిద్దరూ కలిసి రావటం అనేది. సుందరకాండ సినిమా అయితే ఇంకా అమ్మాయి దొరకలేదు అనేటువంటి అన్వేషణలో ఉంటే ఇక్కడ మాత్రం మనకి అమ్మాయి ఆల్రెడీ దొరికేసింది. వెరీ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ ఆల్. అలాగే డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్స్ సంతోష్ గారు, గౌతమ్ గారు, రాకేష్ గారు అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియచెప్తూ ఉన్నాము. సినిమా టీజర్ ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్, ట్రైలర్ కూడా సూపర్ డూపర్ హిట్. సినిమాలో ఉండేటువంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఇంకా మనకి తెలుసుకోవాలి అనుకుంటే 27వ తారీఖున థియేటర్లో విడుదలవుతుంది సుందరకాండ. అంతకు ముందు వచ్చినటువంటి సుందరకాండ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో నేను మీకు విడిగా చెప్పక్కర్లేదు. మరొకసారి చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంకొక సుందరకాండ సినిమాని చూడడానికి మనందరం రెడీగా ఉన్నాము. అండ్ కంటెంట్ బాగున్నట్టయితే దానికి పెద్ద పీట వేసేటువంటి ప్రేక్షకుల్లో ముందు వరుసలో ఉంటారు మన తెలుగు ప్రేక్షకులు. 27న రెడీ అయిపోండి సుందరకాండ సినిమాని చూడడానికి. అండ్ ఇప్పుడు లెట్స్ హ్యావ్ అ లిరికల్ వీడియో ఫ్రమ్ సుందరకాండ ప్లీజ్. లియోన్ జేమ్స్ గారి కంపోజిషన్లో వచ్చినటువంటి ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ చూసేద్దాము. అసలు ఏం జరుగుతుంది అక్కడ, ఎవరు ఇందులో కరెక్ట్గా హీరోయిన్ అంటే శ్రీదేవి గారా లేకపోతే వీర్తినా తెలుసుకోవాలి అనుకుంటే మనం 27 వరకు వెయిట్ చేసి సినిమా చూడాల్సిందే. సమ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అయితే ఉందని వెంకటేష్ గారు చెప్పారు, చెప్పేమంటారా? చెప్పట్లేదు. ఓకే ఓకే, పెళ్ళికి సంబంధించి మనం క్వశ్చన్స్ కొన్ని అడుగుదాం అనుకుంటున్నాం. అభినవ్ మీరు రెడీగా ఉన్నారా?
యువర్ ఒపీనియన్ అబౌట్ మ్యారేజ్, అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఇవన్నీ మీరు రెడీగా ఉండండి. ఈ లోపు ఒక సినిమాకి ఆ హీరో, హీరోయిన్, అలాగే యాక్టర్స్ అందరూ ఎంత ఇంపార్టెంటో ద క్రూ కూడా చాలా ఇంపార్టెంట్. సో అ బ్యూటిఫుల్ ఏవీ ఆన్ ది కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ సుందరకాండ చూసేద్దాము. లెట్స్ హ్యావ్ ద ఏవీ ప్లీజ్. సుందరకాండ ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ కామెడీ మూవీ. మోస్ట్ హ్యాపెనింగ్ యాక్టర్స్ అందరూ మనల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేసే మూవీ సుందరకాండ. ముందుగా ద గ్రేట్ అండ్ మోస్ట్ వర్సటైల్ అండ్ ఎవర్ ఎనర్జెటిక్ యాక్టర్ నరేష్ గారు మరోసారి ఫాదర్ రోల్లో ఫుల్ లెంగ్త్ లో నవ్వించబోతున్నారు. అంతేకాదు, ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు అంటూ మనకు పరిచయమైన వీటివి గణేష్ గారు మరో ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తున్నారు. మోస్ట్ వాంటెడ్ కమెడియన్ సత్య గారు కూడా ఈ కామెడీలో మేజర్ షేర్ తీసుకున్నారు. వర్సటైల్ అజయ్ గారు, రఘు కారుమంచి అండ్ అభినయ్ గోమటం అండ్ సునైనాలతో పాటుగా మన పవర్ స్టార్ కి పవర్ఫుల్ సిస్టర్ వాసుకి గారు మరో ఇంట్రెస్టింగ్ రోల్ ప్లే చేశారు. ఈ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ అందరూ మనల్ని ఎంటర్టైన్ చేసేందుకు రెడీగా ఉన్నారు. యాక్టర్స్ ఇంట్లో పుట్టి సూపర్ హిట్ తో తెలుగు సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మన బ్యూటిఫుల్ శ్రీదేవి ఆఫ్టర్ ఏ గ్యాప్ సుందరకాండతో కంబ్యాక్ ఇస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ శ్రీదేవి గారు అంతే అందంగా నటించారు. ఇక నార్త్ లో బిజీగా ఉంటూ తెలుగులో ఎంట్రీ ఇస్తోన్న మరో యంగ్ హీరోయిన్ విర్తి వాహిని సుందరకాండ మూవీతో మన యూత్ ని అట్రాక్ట్ చేయబోతున్నారు. ఇలాంటి యూత్ఫుల్ రోమ్ క్యాంప్ కు బెస్ట్ విజువల్స్ కావాలి. అందుకే మోస్ట్ టాలెంటెడ్ సినిమాటోగ్రఫర్ ప్రదీష్ వర్మని సెలెక్ట్ చేశారు. ఫస్ట్ లుక్ నుండి సినిమాకి ఒకే టోన్ సెట్ చేశారు ప్రదీష్ గారు. ఇక లవ్ స్టోరీస్ కి, లవ్ సాంగ్స్ కి బెస్ట్ ఆప్షన్ మన మ్యాజికల్ మ్యూజిక్ డైరెక్టర్ లియోన్ జేమ్స్. ట్రెండింగ్ సాంగ్స్ ఇవ్వడం లియోన్ కు అలవాటు. అందుకే సుందరకాండ మూవీకి బెస్ట్ ఆల్బమ్ ఇచ్చారు. ఇలాంటి ఒక న్యూ ఏజ్ లవ్ స్టోరీని తన మొదటి మూవీగా చేస్తున్నాడు అంటే ఆ డైరెక్టర్ కి ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి. అతడే కెప్టెన్ ఆఫ్ ద షిప్ వెంకటేష్ నిమ్మలపూడి. టీజర్ తోనే సినిమా మీద ఇంట్రెస్ట్ వచ్చేలా తన కథను చెప్పారు వెంకటేష్. ఎంట్రీతో హిట్ అందుకోవడం ఖాయం. మోస్ట్ హ్యాపెనింగ్ యాక్టర్స్ తో సుందరకాండ వంటి సినిమాను నిర్మించాలంటే క్యాష్ ఉంటే సరిపోదు, కాలేజా ఉండాలి. అంతకు మించి మంచి సెన్సిబిలిటీ ఉండాలి. అవన్నీ ఉన్న నిర్మాతలే సంతోష్, రాకేష్ అండ్ గౌతమ్. ఫస్ట్ టైం నిర్మాత అయినా ఎక్కడ రాజీ పడకుండా తన అభిరుచి ఏంటో చూపించారు సంతోష్ చిన్నపొల్ల గారు. పాఠశాల మూవీతో గద్దర్ అవార్డు అందుకున్న నిర్మాత రాకేష్ మహంకాళి ఈ సినిమాకు తన అనుభవాన్ని అందించారు. ఓటీటీలో వచ్చిన శివరాపల్లి సిరీస్ ప్రొడ్యూస్ చేసి ఇప్పుడు సుందరకాండతో థియేటర్లో ఎంట్రీ ఇస్తున్నారు మరో ప్రొడ్యూసర్ గౌతమ్ రెడ్డి గారు. మన మ్యాచో హీరో నారా రోహిత్ స్టన్నింగ్ లుక్స్ తో, తనదైన పర్ఫార్మెన్స్ తో సుందరకాండ మూవీకి మెయిన్ పిల్లర్ గా మన ముందుకొస్తుంది సుందరకాండ. ఒకవైపు యంగ్ టాలెంట్, మరోవైపు సీనియర్ యాక్టర్స్ తో పర్ఫెక్ట్ బ్యాలెన్స్ తో మన ముందుకొస్తున్న సుందరకాండ మూవీకి విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ సుందరకాండ. కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ద బెస్ట్ టు సుందరకాండ టీమ్. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్సా? హలో, కామెడీ చేస్తున్నారా మీరు అక్కడ? ఓకే, ఆ కామెడీ ఏదో మీరు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత చేదురు. కానీ మన డైరెక్టర్ గారిలో తెలియనటువంటి ఒక స్టాండప్ కమెడియన్ ఉన్నారు, దాన్ని మనం మెల్లిగా బయటకు తీద్దాం. ఎస్, బట్ బిఫోర్ దాట్ బిహైండ్ ద స్క్రీన్ వర్క్ చేసినటువంటి ద టెక్నీషియన్స్ని వేదిక మీదకి ఆహ్వానించాలనుకుంటున్నాం. నరేష్ గారు ఇప్పుడే వచ్చారు. నరేష్ గారికి స్వాగతం పలుకుతున్నాము. వెరీ వర్సటైల్ యాక్టర్ నరేష్ విజయకృష్ణ గారికి సాదర స్వాగతము. డిఓపి ప్రదీష్ వర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బ్యూటిఫుల్ విజువల్స్ని ఈ సినిమాకి అందించినటువంటి ప్రదీష్ గారు, వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ, ఇన్వైటింగ్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఎడిటర్ రోహన్ గారిని వేదిక మీదకి సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ అలాగే ది ఆర్ట్ డైరెక్టర్ రాజేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ద టెక్నీషియన్స్, ద డిఓపి, అలాగే ఎడిటర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఓకే, సో లేడీస్ అండ్ జెంట్మెన్, గట్టిగా ఒకసారి చప్పట్లతో మన టెక్నీషియన్స్కి ఆహ్వానం పలుకుదామా? ద ఫెంటాస్టిక్ డిఓపి, ఎడిటర్ అండ్ అలాగే ఆర్ట్ డైరెక్టర్. ముందుగా డిఓపి గారు మాట్లాడతారు. సార్ మీరే సార్, మీరు మాట్లాడే ముందు పెళ్ళి అంటే మీ ఉద్దేశంలో మ్యారేజ్? ఐఎమ్ నాట్ వెరీ
good with Telugu. You're not very good with sir. Telugu, Hindi, Kannada, any language is language. fine. Marriage, sir. Marriage. Only. So what do you want to know about marriage? I want to know many things about marriage, sir, but already too late. Sir, according to you, what is marriage? The beauty of marriage in one line, if you want to describe it. ఇంత సీరియస్ తీసుకుంటారు అనుకోలేదు నేను. Marriage. How many years, sir, you married? 9 years. That's why you're not able to say. నారా రోహిత్ గారిని అడగండి ఉత్సాహంగా చెప్పేస్తారు. సిరిని అడగండి ఇప్పుడు ఉత్సాహంగా చెప్తుంది. మనలాంటి వాళ్ళు చెప్పారు సీనియర్స్. What do you think about marriage, Rohit? It's the most beautiful thing. You're going to get married next month. Yes. What do you think? I think... Sir, your wife is watching live. Your wife is watching live. No, she is not. She's not. Oh, that's why you're very safe, happy. Okay. But marriage is beautiful. It is beautiful, sir. It's beautiful. Of course it is beautiful. I agree. A lot of ups and downs, but Yeah. it's beautiful. It's a roller coaster. Yeah. Okay, please go ahead. About marriage No. or about Sundarakanda? About Sundarakanda. Hello, hi, good evening all. My name is Pratish. I'm the cinematographer of this film. Thank you, Venki. First of all, I'll start with you. Thank you for giving me this opportunity. Thank you for trusting me and giving me your first film. Sir, in between your lines, I'm just a very warm welcome to our Manchu Manoj garu. A very ఇంకా కనిపించట్లేదు రఘు గారు ఎక్కడున్నారు మీరు ఎక్కడున్నా సరే లోపలికి రావాలి రఘు గారు వేర్ ఎవర్ యు ఆర్ ఎస్ ప్రతీష్ గారు యూ కెన్ ప్లీజ్ కంటిన్యూ యా దట్ విల్ బి హ్యాపెనింగ్ వీ కెన్ కమ్ ఫ్రమ్ దిస్ సైడ్ దిస్ కెమెరా యాంగిల్ Okay, I'll start with Venki. ఎస్ యూ కెన్ స్టార్ట్ విత్ వెంకీ Thank you, bro, for giving me this opportunity. I hope I have done justice to your story. I hope everything is looking good. And to say about Venki, you are a cool director with good sensibility and very good temperament. And I had a good time working with you. And you made me eat all the biryanis in Hyderabad. Hopefully, have done justice to your first film. I did whatever I could. Thank you so much for giving me this opportunity. And I would like to thank all the wonderful star cast in this film. Starting with, where should I start with? Naresh Garu, Rohit. I would ask for retakes. Sorry if I troubled you so much with the retakes. Then what? Then Leon, he's not here. I love the music. I just saw the film yesterday night. He has done a wonderful job with the background score. I really loved it. Hopefully, I think he's coming tomorrow, right? I'll meet him tomorrow. Then what? Then Mr. Rajesh Garu, my art director, I troubled him so much. Sorry, Rajesh, for all the troubles. And I troubled my art department and the costume department the most. Because I've been chasing him left, right, center for all the properties, all the pay, everything. You name it. So sorry for everything. And then what? Then who else? Our Prithvi Master is not here. Had a good time working with him. He used to get us food every day during the action sequence. Every day he used to get us home cooked food. So then what would happen to the production food, sir? Doubt. That also you will eat? Okay. Then what? Then who else? Rohan. Thank you. Thank you so much for editing it beautifully. Then I'm getting there. They are the last, most important people. So thank you, Santosh. Thank you, Rakesh. Thank you, Gautam, for giving me this opportunity.
I hope have done justice to this film. Thank you so much, and all the best to Team Sundarakanta. Thank you so much, Pradesh Garu. You, the producers, everybody, I think you all should come in front of the camera. All good-looking, handsome men. రండి తోసేసేయండి ఇంక తోసేయండి. పెళ్లిలో కూడా ఇలాగే తోస్తూ ఉంటారు. ఒకళ్ళు పెళ్ళి అయిన తర్వాత ఇంకొకళ్ళని ఇలాగే తోసేస్తారు. రండి. చెప్పండి. చెప్పడానికి ఏం లేదు, మీరే చెప్పాలి. గుడ్ ఈవినింగ్ ఎవరివన్. కంగారు పడకుండా బయోడేటా ఏం చెప్పట్లేదు ఈరోజు. ఆల్రెడీ 2-3 టైమ్స్ చెప్పేశాను, బోర్ కొడుతుంది. ముందుగా ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. హీఈస్ ద కూలెస్ట్ డైరెక్టర్ ఎవర్. చాలా చాలా థ్యాంక్స్ అన్న. నాకు నా ఫస్ట్ ఫిలిం సుందరకాండ అయినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. దానికి డిఓపి కింద ప్రదీష్ గారు ఉండడం ఇట్స్ నిజంగా నా లక్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఎంత బాగా వర్క్ చేసినా అది కెమెరాలో బ్యూటిఫుల్గా చూపించాలంటే ఒక డిఓపి గారి వల్ల అయింది. దట్ హీ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. చాలా థ్యాంక్స్ సార్. మీరు యూ డిడ్ంట్ ట్రబుల్ మీ ఎ లాట్. నెక్స్ట్ క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ సినిమా నాకు జనరల్గా సినిమాలో 5 క్వాలిటీస్ గురించి మాట్లాడుతున్నారు కదా, నాకు ఈ సినిమా రావడానికి ఒక 5 రీజన్స్. ఫస్ట్ వెంకీ అన్న, ఆయన వల్ల ఈ సినిమా వచ్చింది. సెకండ్ రోహిత్ సార్. నేను ఈ సినిమా ఫస్ట్ సినిమాకి నన్ను ఆర్ట్ డైరెక్టర్గా యాక్సెప్ట్ చేయడం ఆయన సినిమాకి చాలా చాలా థ్యాంక్స్ సార్. థర్డ్ మా ప్రొడ్యూసర్స్ సంతోష్ అన్న, చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ అదర్ ప్రొడ్యూసర్స్ రాకేష్ గారు, గౌతమ్ గారు, అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ ఈ సినిమా నాకు రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అభి అన్న అని ఫీల్ అవుతా. చాలా థ్యాంక్స్ అన్న, మీరే సజెస్ట్ చేశారు నన్ను ఈ సినిమాకి. చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ 5th వన్ మా ఫ్యామిలీ, వాళ్ళ సపోర్ట్ లేకుండా నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. 27th రిలీజ్ అవుతుంది వినాయక చవితి రోజు. అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి. అండ్ పృథ్వీ మాస్టర్ లేరు, ఆయన కూడా చాలా బాగా కంపోజ్ చేశారు ఫైట్స్ కానీ. రఘు మాస్టర్ సాంగ్స్ చాలా బాగా చేశారు. లియాన్ జేమ్స్ మ్యూజిక్ ఆల్రెడీ అన్ని సాంగ్స్ విన్నారు, అదరగొట్టారు. అండ్ రోహన్ ఎడిట్, అందరూ డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎవ్రీవన్ డిడ్ దేర్ జాబ్ వెరీ వెల్. అండ్ నా అసిస్టెంట్ నందన్ కృష్ణ ఎక్కడున్నాడు, చాలా హెల్ప్ చేశాడు నాకు ఈ సినిమాలో. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. రోహన్ రాకేష్ గారు, రాజేష్ గారు, మీకు మ్యారేజ్ అయిందండి? ఇంకా అవ్వలేదు. సో ఎలాంటి క్వాలిటీస్ కోసం చూస్తున్నారు ఒక అమ్మాయిలో? అంటే నాలో ఉండేటువంటి అన్ని క్వాలిటీస్ ఈ మధ్య మ్యానుఫ్యాక్చర్ చేయడం మానేశారు, కానీ మీరు కొన్ని చెప్పొచ్చు. ఒక 3 సినిమా చూసాక మీరు ఆ 5 క్వాలిటీస్ గురించి అడగరు మేడం? అడగనా? ఓహో, నాలో ఉండే క్వాలిటీస్ ఉన్నాయంటారా అందులో? సరే 27 చూద్దాం. 27 చూస్తే మీకు ఎలాంటి క్వాలిటీస్ కావాలో చెప్పలేదు. ఇది లైవ్ వెళ్తుంది, చెప్పేసేయండి. అందుకే భయం వస్తుంది మేడం. ఎవరో ఉన్నట్టున్నారు ఆల్రెడీ. లేరు. ఓకే, థ్యాంక్ యూ. దగ్గకండి. ఓకే, జెన్యున్గా దగ్గొచ్చింది ఆయనకి. రోహన్ గారు. అందరికి నమస్కారం. ఇది దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ యాజ్ ఎడిటర్. గట్టిగా ఒకసారి చెప్పట్లు. ఐ థింక్ సూపర్, వెల్కమ్. ఈ స్టేజ్ మీద ఎక్కడం కూడా చాలా ఫస్ట్ టైం నాది. చాలా నర్వస్గా ఉంది మాట్లాడడం. ఏం పర్లేదండి, నాకు ఎప్పుడు అలాగే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సినిమా యాక్సెప్ట్ చేయడానికి రోహిత్ సారే మెయిన్ రీజన్. ఎందుకంటే ఆయన స్క్రిప్ట్స్ చాలా యూనిక్గా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అభిన్న కాల్ చేశారు, ఇలా రోహిత్ సార్ మూవీ వచ్చింది చేస్తారా అంటే. సో చాలా ఎక్సైటెడ్ అయినా. థ్యాంక్ యూ అన్న. యా, అండ్
చాలా థ్యాంక్ యూ సార్ ఫర్ యాక్సెప్టింగ్ మీ యాజ్ ఎడిటర్. సో థ్యాంక్ యూ. సార్ మీరిద్దరు కొంచెం ధైర్యం చెప్పొచ్చు కదా ఆయనకి, మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్. అండ్ థ్యాంక్స్ టు మై మీరిద్దరు సంతోష్ గారు, గౌతమ్ గారు, రాకేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ నా ఫస్ట్ సినిమానే ఎంత మంచి క్యాష్ అండ్ క్రూతో చేయడం నా అదృష్టం. మంచి యాంకర్ దొరకడం కూడా ఆబ్వియస్లీ మ్యామ్. అభినవ్ గారి గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. మీరు ఇంకా ఎన్నో సినిమాలకి కత్తెర పెట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ సుందరకాండ రిలీజింగ్ ఆన్ August 27. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. నేను అది చెప్పేస్తా, ఖచ్చితంగా ఆ పని మీదే వచ్చాను ఇవాళ ఇక్కడికి. ఓకే, సో సినిమాలోని ఒక బ్యూటిఫుల్ లిరికల్ వీడియో చూసేద్దాము. లెట్స్ హ్యావ్ ద సెకండ్ లిరికల్ వీడియో ప్లీజ్. స్వామి, మీ ఫస్ట్ లవ్వా? స్కూల్లో నా సీనియర్. లియోన్ జేమ్స్ కంపోజిషన్ లో వచ్చినటువంటి ఇంకొక బ్యూటిఫుల్ నంబర్ ఈ సినిమాలోని అనదర్ మెలోడియస్ సాంగ్ మనం చూసాము. అలాగే టెక్నీషియన్స్ మాట్లాడగా విన్నాము. సినిమాలో చేసినటువంటి కళాకారులు ఏమనుకుంటున్నారో ఇప్పుడు ఒకసారి కనుక్కుందాం. మంచి హాస్యంతో అప్పుడప్పుడు అలాగే దాదాగిరి చేసి భయపెట్టేటువంటి రఘు గారు ఇక్కడిక్కడే తిరుగుతూ ఉన్నారు. రఘు గారు ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇన్వైటింగ్ రఘు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అలాగే మా ఆడవాళ్ళు బయటికి నవ్వుతూ కనిపించిన మాలో బోలెడంత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది అనేటువంటి
ఓకే, నేను కూడా ట్రై చేస్తున్నాను చాలా రోజుల నుంచి నా కాల్ పట్టుకోవడానికి. ఇంట్లో పెట్టేసి వస్తున్నాను నేను. మాలో ఉండేటువంటి ఫ్రస్ట్రేషన్ని బయట పెట్టేటువంటి సునైనా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సునైనా టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఈ సినిమాలో వీళ్ళిద్దరూ మరి నవ్విస్తారా లేకపోతే ఏడిపిస్తారా ఏంటి తెలుసుకోవాలంటే 27th వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఒక్క నిమిషం, సునైనా కూడా వచ్చిన తర్వాత, లేకపోతే ఫ్రస్ట్రేట్ అయిపోతుంది తను. ప్లీజ్. స్పీడ్ ఎక్కువ ఉంటుంది. హలో, ఎస్, ఒక్క నిమిషం, జస్ట్ కమింగ్. బౌల్ ఇవ్వండి. మధ్యలో ఎవరినన్నా పెట్టండి ఇక్కడ. మధ్యలో నేనేనండి యాంకర్. ప్రోగ్రామ్కి ఆడియన్స్కి మధ్యలో వారధి, మీ ఇద్దరి మధ్యలో కూడా వారధి నేనే. ఒక చిట్ తీసుకోండి. మీకే, ఎందుకంటే మీరే వచ్చారు కాబట్టి. అది చదివేసి అదేమిటో అందులో ఉండేది చెప్పకుండా మీరు వేరే డైలాగులతో అందులో ఉండేది ఆయనతో చెప్పించండి. చదవండి, బయటకు చెప్పకండి. అంటే యూ కెన్ యూజ్ అదర్ వర్డ్స్, కానీ ఆ వర్డ్ ఒక్కటి వాడకండి. రఘు గారు, మీరు రెడీయా గెస్ట్ చేయడానికి? ఇది ఇప్పుడు గేమ్, వీఆర్ ప్లేయింగ్ అ గేమ్, ఇట్స్ అ గేమ్ షో. నాకు 2 తిరుగుతున్నాను పట్టుకొచ్చి గేమ్లు ఆడిపిస్తాం. నాకు రోజు 2 రౌండ్లు ఆడందే నిద్ర రాదు. సో అందుకని దిస్ ఇస్ అ గేమ్ షో. రెడీ? ఓకే. యాక్షన్స్ కాదు, మీరు మాట్లాడొచ్చు, కానీ ఆ పదం ఒకటి వాడకూడదు, అంతే. ఏదో చదువుకుంటాను చెప్పేసి. హలో, రెడీ సునైనా? యు ఆర్ వెరీ టాలెంటెడ్. చెప్పొచ్చు, మీరు మాట్లాడొచ్చు. రోహిత్ గారు, త్వరలో ఏమవ్వబోతున్నారు? అప్పుడు ఆయన ఏంటి? పెళ్లి కొడుకు. అయిపోలే. రైట్ ఆన్సర్. ఇంత ఈజీగా ఉంటుందా? అందుకని మీరు ఇంకో చిట్టు తీసుకోండి. రౌండ్ 2 మొదలెడదాం. పెళ్లి కూతురు వస్తుందేమో ఇప్పుడు. చూద్దాం ఏమొస్తుందో మీకు. బయటకు చెప్పకండి, ఆ వర్డ్ చెప్పకుండా చెప్పించాలి ఈవిడితో. ఏమొచ్చింది? నా కర్మకు అదే రావాలా? ఓకే, మంచి వర్డ్ వచ్చింది, వెరీ నైస్. చెప్పండి. ఇప్పుడు వాళ్ళని చూపించకండి. ఇప్పుడు పెళ్ళయింది, అప్పగింతాలని, నెక్స్ట్ ఇంకేం చెప్తాం? నెక్స్ట్ అంటే మైకులు లేకుండా కెమెరాలు లేకుండా అడిగితే చెప్పే మాటలన్నీ ఇట్లా చెప్పిస్తారు. నా కర్మ కొద్దీ ఆ చిట్ట ఆయనకి ఎందుకు రావాలో, ఇది నేనే ఎందుకు చెప్పాలో. సంసారం ఒక చదరంగం. రాంగ్ ఆన్సర్. ఇంకా సంసారం దగ్గర, సంసారం రావాలంటే ముందు ఇంకోటి ఉండాలి కదా అక్క. నేను అలాంటిది రాయలేదు. నేనేం బూతులు మాట్లాడతలేను. లేదు లేదు. కాపురం లేదు, కాదు. యువర్ లాస్ట్ ఛాన్స్. రఘు గారు ఇంకోటి చెప్పండి. కాపురానికి పెళ్లికి మధ్యలో ఒకటి ఉంటదమ్మా. 16 రోజుల పండుగ. క్యాన్సిల్. చెప్పేసేయండి ఆన్సర్ ఏంటో. ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు 16 అన్నావు కదా, 16లోకి వెళ్ళి 13 తీస్తే ఏమవుతుంది? ఏమైతుంది? ఏమైతుంది? బ్యాలెన్స్ అవుతుంది. ఏం బ్యాలెన్స్ అవుతుంది? 16లోకి వెళ్ళి 13 తీస్తే. నా మ్యాథ్స్ రావండి, నాకు మ్యాథ్స్ చాలా. మ్యాథ్స్ చెప్పటే నేను. మీరు అదే చెప్పారు మరి లెక్కలు. నాకెందుకు అడిగిపిస్తారండి ఇవి? ఆన్సర్ చెప్పండి ఏంటో. ఎవరైనా గెస్ట్ చేశారా ఈయన చెప్పింది ఏంటో? చెప్పుర్రి. పెళ్లికి సంసారానికి నడుము ఉంటుందంట అన్న. నరేష్ అన్న, నువ్వే కరెక్ట్ చెప్తావు. ఆ ముఖంలో కళ. లవ్ యూ అన్న, చెప్పనా? అదేనా సంసారానికి నడమ? బ్రిడ్జ్ ఉంటుందన్న, ఎడుకో వెళ్తాం కదా అంచుల దా. రిసెప్షన్ అంట. ప్రాపర్ ఎక్కడన్నా మీది? మీకు తెలియదు అసలు విషయం. మనం అనవసరంగా అన్నయ్యని అడిగా. అన్నయ్య పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు, కొత్త పెళ్లి కొడుకు. సందీప్ గారు, సంతోష్ గారు, కన్ఫ్యూజన్లో అన్ని పేర్లు కూడా మారిపోతున్నాయి. కరెక్ట్గా చెప్పండి. రిసెప్షన్ అయిపోయిన తర్వాత ఏమైంది అంటే? రూట్ ఇంకా బస్సు టికెట్ బుక్ చేయలేదా? ఎయిర్ బస్సు. మీరు ఆన్సర్ చెప్పేయండి, మీరు ఆన్సర్ చెప్పేయండి. అయ్యా, అందరికీ నమస్కారం. ఆ చిత్రం పేరు హనీమూన్ అని ఎప్పుడో వచ్చింది. అది హనీమూన్కి వచ్చిన తిప్పలండి. ఎక్కడైనా ట్రిప్ అని చెప్పొచ్చు కదా, ఇంకేవేవో చెప్పారు. సునైనా, ఈ ఫ్రస్ట్రేషన్లో నువ్వు మాట్లాడు. చెప్తే ఆడపిల్ల చెప్తే బాగుండదులే అని కాదు మనోజ్ అన్న, ఆడపిల్ల చెప్తే బాగుంటుంది. తేనె ఈ లోపుకి చెప్పేమంది, ఆడపిల్లతో ఎందుకులే చెప్పించడం ఆ మాట అని నేను ఎందుకు చెప్పడం అనుకుని ఆవిడకి తెలిసి చెప్పలా. సిగ్గుపడుతుందని నేను సిగ్గుపడ్డా అనవసరంగా. ఇప్పుడు మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మాట్లాడు.
అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అక్క ఫర్ ద వండర్ఫుల్ ఇంట్రో. ఈ సినిమాలో నాకు ఆల్మోస్ట్ ఫుల్ లెంత్ రోల్ ఇచ్చినందుకు, అన్ని పాటల్లో ఉంచినందుకు, డాన్సులు చేయించినందుకు చాలా 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 థ్యాంక్స్ వెంకీ గారు. అండ్ ఇంతమంది బ్యూటిఫుల్ ఉమెన్తో మా రోహిత్ గారు పక్కనే ఉంటాను నేను సినిమా అంతా ఆల్మోస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ద మూవీ. ఎంటైర్ కాస్ట్ క్రూ థ్యాంక్ యూ. ఆ అమ్మయ్య అన్న మాట మాత్రం నాకు ఇప్పుడు ఖచ్చితంగా అనిపిస్తుంది. రేపు ప్రీమియర్ చూసిన తర్వాత ఇంకా గట్టిగా అనిపిస్తుంది అమ్మయ్య. అండ్ గెస్ట్ ఆఫ్ ఆనర్స్ మనోజ్ గారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ద మూవీ. అవును సునైనా, ఎన్నో ఫ్రస్ట్రేషన్ వీడియోస్ చేస్తూ ఉంటావు. మ్యారేజ్ గురించి నీ ఫ్రస్ట్రేషన్ ఏమైనా ఉంటే చెప్పుకో. పెళ్లి చేసుకోబోతున్నాడు కాబట్టి అడ్వైస్ ఇవ్వు. అడ్వైస్ కాదు కానీ ఇటు అటు అందరికీ అయిపోయాయి పెళ్ళిళ్ళు. రోజు పొద్దున్న లేచిన తర్వాత అమ్మ బాబోయ్ అని, నిద్రపోయే ముందు అమ్మయ్య అని అనిపించేదే పెళ్ళక్క. నైస్, వెరీ నైస్. చెప్పండి మీరేం చెప్పాలను. అమ్మయ్య పోయాక మనం ఉంటావో లేదో తెలియదు కదా సార్, అందుకే జస్ట్ పోయే ముందు. ముందుగా ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ, అలాగే పాత్రికేయ మిత్రులకి, అలాగే వచ్చిన చిన్నపిల్లలకి, పెద్ద పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికి కూడా ధన్యవాదాలు. సుందరకాండ, మనం ఇంతకుముందు మనకు తెలిసిన సుందరకాండ ఎంత అందంగా ఎంత గొప్పగా ఉంటుందో, నాకు తెలిసినంత వరకు ఈ సినిమా కూడా అంతే గొప్పగా అంతే అందంగా కావ్యంలానే ఉంటుంది డెఫినెట్లీ. అంటే తనేదో చెప్పేసింది పెద్ద లెంత్ అని. నేను చిన్న లెంత్ చేసినా ఎక్కువ రోజులు సొంత సినిమా సొంత సినిమా అని ఎక్కువ రోజులు సెట్లోనే గడిపాను కాబట్టి నాకు ఎక్కువ అటాచ్మెంటు ఎక్కువ తెలిసింది. ఎస్పెషల్లీ సంతోష్ భాయ్, సందీప్ పిక్చర్ ప్యాలెస్, అలాగే అన్నలిద్దరికి కూడా స్పెషల్ థ్యాంక్స్. సో గ్రేట్ ఫిల్మ్ మేకింగ్లో సంతోష్ కొత్తగా వచ్చిన అందరూ కలిసి చాలా బాగా చేసినారు. మా వెంకీ అయితే రైట్ ఫ్రమ్ ది డే వన్ యూఎస్ నుంచి వచ్చినాక కలిసిన మొదటి మిత్రుడు అనుకుంటా, అంతేగా. సో తను, అలాగే బ్యూటిఫుల్ గార్జియస్. నా గురించా? అంత గ్యాప్ ఇస్తే నేను ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వేసేస్తా. ఈ వయసులో నేను మీ గురించే మాట్లాడాలి. వయసు గురించి మీరే మాట్లాడాలి. చూడండి ఆయన ఎంత హ్యాపీగా ఉన్నాడు. ఎవరు? నేను నరేష్ గారా? హీరో గారు. రోహిత్ గారు ఆల్వేస్ హ్యాపీ. నా వయసు గుర్తొస్తే ఆయనకు చాలా ఆనందం. ఓకే, బోత్ గార్జియస్ గర్ల్స్ అని చెప్తాను. శ్రీదేవి గారిని వేరేలా చూడలేదు, సినిమా అంతా గర్ల్ అనే చూశాను. హ్యాట్స్ ఆఫ్ అండ్ రియలీ గుడ్ మేక్ ఓవర్. ఇంకా సేమ్ వాసుకి గారు, ఏమా ఎవర్ గ్రీన్ నరేష్ అన్న, రాక్ స్టార్. గాడ్ బ్లెస్ అన్న. మీ బ్లెస్సింగ్స్ మా యూనిట్ మీద, మా మీద, అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లనే ఈ చిత్రంలో నటించిన అందరి నటీనటులకి, టెక్నీషియన్స్కి అందరికి కూడా గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. సినిమా మంచిగా ఆడాలని, ఎస్పెషలీ మా రోహిత్ అన్నకు మంచి 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 చిత్రాలు ఇంకా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న, గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్స్ టు మనోజ్ అన్న, గ్రేసింగ్ అవర్ ఫంక్షన్ అండ్ బ్లెస్సింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే అనదర్ పొలిటీషియన్ దో ఈజ్ నాట్ కనెక్టెడ్ టు మూవీ, ఈజ్ కనెక్టెడ్ టు అస్. థ్యాంక్ యూ రాజన్న, అలాగే మా బాలు, అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ ఫస్ట్ వరుసలో ఉండే వాళ్ళందరినీ కవర్ చేశారు మీరు. మైత్రి శశి గారు వచ్చారు, ఆయన కూడా స్వాగతం. తెలియదుగా నాకు. ఇప్పుడు మీరిద్దరూ కలిసి ఒక మంచి పాట చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. మైక్లు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. సినిమాలోనే ఇంకో సాంగ్ చూద్దాము. మీ పాట వినేంత ధైర్యం మాకు లేదు. అట్లా ఉంటే నేనేం చెప్పలేను ఇంకా. 10 seconds. Hey, there's a movie with Anushka and Ranveer, first movie. Abhinav Kanta. Anushka and Ranveer Singh, Band Baja Bharat. Hey, this is how we are. ఏంటి అసలు? వాట్ ఇస్ ఇట్? ఇస్ భారత్ బ్యాండ్. బాబా వేవ్ లెంగ్త్ భలే సెట్ అయిపోయింది. ఇంకా మీరు ఏం మాట్లాడాలనుకుంటారో మాట్లాడేసేయండి, చెప్పేయండి. అందుకే మాకు సినిమాలో మాదొక ట్రాక్ నడుస్తూ ఉంటుంది. దట్ ఈస్ ది హైలైట్ ఆఫ్ దిస్ ఫిలిం. నేను నిజంగా చెప్తున్నా మ్యామ్, వెంకటేష్ చెప్తున్నా, అరే నేను చెప్పేస్తారా, నాకు తెలియదురా
నన్ను స్టేజ్ మీద పెట్టకండి రా ప్లీజ్ అని. బికాస్ ద పాయింట్ ఈజ్ రియలీ నావెల్, వెరీ న్యూ. అందరు సినిమాలకు చెప్తారని అనుకోవచ్చు కానీ బట్ రియలీ పాయింట్ వెరీ బోల్డ్ పాయింట్. నాకు స్టోరీ చెప్పినప్పటి నుంచి నేను ట్రిప్ అవుతున్నా దాని మీద. ఇన్ఫ్యాక్ట్ షూట్ మొత్తం అందరం ట్రిప్ అయ్యాము. దేర్ ఇస్ అ రీజన్ వై శ్రీదేవి గారు ఇస్ కాస్ట్ అండ్ దెన్ న్యూ గర్ల్ లైక్ వీర్తి ఈజ్ కాస్ట్. చాలా అండర్లైన్ చాలా ఉంది సినిమాలో. ఇట్స్ రియలీ అమేజింగ్. కానీ మీదే హైలైట్ ట్రాక్ అంటున్నారు మీరు. అందుకే నేను దాని మీద నా మైండ్ వెళ్ళకుండా నేను మా గురించి మాట్లాడదాం అనుకుంటే అలా అన్నా. బట్ మాది కూడా హైలైట్ ట్రాక్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్. ఎవర్ సిన్స్ వాసుకి గారిని కలిసినప్పటి నుంచి మా ట్రాక్ అసలు నెక్స్ట్ లెవెల్. చెప్పండి మీది హైలైట్ ట్రాక్ ఎందుకు అయిందో చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు అభినవ్? ఐ డోంట్ అండర్స్టాండ్. అమేజింగ్, గ్రేట్, సో నైస్. No, I really don't understand what you're talking about basically. లేదు నేను ఇప్పుడు బుల్లి అనుకుంటూ వచ్చాను కదా సుమ గారు. అస్సలు లేదు. నేను బుల్లి అనుకుంటూ వచ్చాను కదండి. షీల్ బుల్లి అని అస్సలు లేదు అంటే షీ విల్ బుల్లి లైక్ నోబడీ ఎల్స్. బేసిక్లీ నేనేదో ఇంజనీరింగ్ చేసినా, నేను మస్తు బుల్లి చేస్తా, నేను ర్యాక్ చేస్తున్నా అదంతా అసలు మ్యామ్ ముందు పనికిరాదు. అంత టార్చర్ చేశానా? కరెక్ట్ కదా వెంకటేష్? చూసాడా భయపడుతున్నాడు, పర్ప్లెక్స్డ్ ఇట్లా. ఇప్పుడు ఏం చెప్పాలి? ఎస్ అను. నేను ఇప్పుడు మీ ఇద్దరికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. విత్ యువర్ పర్మిషన్. ఓకే మ్యామ్. ఒక 2 అడుగులు ముందుకు వస్తారా? లైటింగ్ ఇక్కడ కరెక్ట్గా ఉంది. ఓకే. నన్ను బుల్లి అంటావు, ఇక్కడ ఏంటి జరుగుతుంది? ఇంతకుముందు పేడ్ బుల్లింగ్. నేను ఇంతకుముందు ఏమన్నా అంటే అసలు సుమ గారు మీరు ఇంతకుముందు టప ఒక 10 సెంటెన్సెస్ మాట్లాడేశారు ఇక్కడంతా ఫోటోలు తీస్తుంటే. మ్యామ్ అన్నారు, అరే అసలు సుమ గారు ఎనీ డే బ్లాక్ బస్టర్ సుమ గారు ఇది అని. నేనేమన్నానంటే సుమ గారు ఈ షో పడుకుంటూ కూడా చేయగలరు, పడుకుంటే మన అందరం ఫీల్ అవుతాం కాబట్టి నిల్చొని ఇట్లా అవేకుండి చేస్తున్నారు. దానికి నేను చెప్పాను, దానికి ఏం చెప్పలేదు, దానికి మీకు చెప్పారు ఏదో. She left. Oh my God. We chased Sumava. I can't believe this. Amazing. Suma, did we throw you out of the stage? నేను పక్కకి వెళ్తే తిరునాళ్ళలో తప్పిపోయిన పిల్లల్లాగా నన్ను చూస్తారేంటి? లేదు. నో బట్ నిజంగా చెప్తున్నానండి, సినిమా కూడా అంత ఇట్లనే ఉంటుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. వాసుకి గారు, see I wanted to ask you something very frankly. ఇక్కడ మ్యారేజ్ అయినటువంటి అతి తక్కువ వాళ్ళలో yours is a very, అంటే చాలా తక్కువ మందికి అయిందని చేతులు ఎత్తమంటే ఎవరు ఎత్తట్లేదు చేతులు. సో వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ అ సక్సెస్ఫుల్ మ్యారేజ్? I don't like, as far as my life is concerned, I think we both didn't change for anything, for anyone. Okay. We just ourselves. Yeah. Change అవ్వకుండా ఉండడం. అది ఆనంద్ చేంజ్ అయ్యారో నాకు తెలీదు, నేను మాత్రం మారలేదు. దట్స్ ఆల్ ఐ కెన్ సే. నో, మీరు ఆనంద్ని అడిగితే తెలుస్తుంది. పాపం, ఐ డోంట్ నో. పాపం అని మీరే అన్నారుగా. ఇద్దరు సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటారు కాబట్టి సక్సెస్ఫుల్ గా ఉంది మ్యారేజ్. ఎగ్జాక్ట్లీ. దట్స్ ఆల్సో ట్రూ యాక్చువల్లీ. యా, దట్స్ ద ట్రూ. ఎవరి పని వాళ్ళు చేస్తే సక్సెస్ఫుల్ మ్యారేజ్. yes మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి ఇంకా సినిమా గురించి, మీ ఎక్స్‌పీరియన్స్ వర్కింగ్. Hi Manoj, hi, good to see you. So I mean, like, thank you so much for all the guests for being here, and thanks Rohit, thanks Naresh Garu, Santosh, Veerti, Sridevi, Venki. I want to thank you. You should thank me, okay? So basically, this movie is something that's very close to my heart. I was not really very keen on doing this movie initially, but I listened to the script and I loved it. But there was something, my travel plan, edo okati disturb avutu undi. I was not responding to Venki. But Venki's personality, elanti personality ante, so he would call me, irrespective, regardless of what I'm going to say. Yes, I'm going to do this movie or not. He would call me, ma'am, ekkada unnaru madam? Nenu ikkade Venki, China ku vachanu, ikkada property ba jariginda. He'll talk everything. He wanted me ask about the movie. Again, he'll call me, I'm in Bangkok. Then ma'am, super ma'am, enjoy cheyandi. I'm very jealous of you. So he will talk to me everything other than the movie. Then I'm like wondering, why is he calling me? He's not even asking me, madam, మీరు చేస్తున్నారా లేదా కూడా అడగడు, but he will talk everything. Then
then one fine day, then he called me again saying, where are you, madam? Like, then I asked, Venki, you're going to ask me about the movie or not, Annie? So that's the kind of friend he is. Then I felt so nice talking to him, and I felt I should do this project with him because I liked him as a person. That's one of the main reasons. So he's such a nice person. Thank me for this now, okay? So apart from that, my co-stars are awesome. Naresh Garu, I don't have the age and experience to talk about you, sir. You're always amazing. ఏజ్ అనేసరికి ఆయన కొంచెం షాక్ అయ్యారు. సార్ ఏజ్ అనేసరికి ఆయన షాక్ అయ్యారు. నాకు ఏజ్ ఆయన వి డోంట్ ఏజ్, అదే వి డోంట్ ఏజ్ అని చెప్తున్నాను సార్, అంతే. Okay, I age basically. So I can't talk about it, and experience also. So you're always awesome. And Sridevi, you're too good. You look beautiful. Veerti, you look gorgeous. And Rohit, you're like my brother. You're my brother, actually. So I found a very good friend circle ani cheppedi kante. It's like my family. So I want this journey to continue, and I feel so nice to be a part of this project. And a few projects you feel very close, and you feel that you don't want to end kada alanti project ide. So I've got a great friend circle, I would say. So it was like a family. Naresh Garu would feed us food every day. Venki would call and tell him the menu. It will not be like a cinema set లాగా ఏమి ఉండదు. ఎవరు అక్కడ అరుచుకోరు, ఎవరు కోప్పడరు, ఏముండదు, టెన్షనే ఉండదు వాళ్ళకి. సో నాకే అప్పుడప్పుడు డౌట్ వచ్చేది, వీళ్ళు నిజంగానే డబ్బులు పెట్టి చేస్తున్నారా కూడా నాకు డౌట్ వచ్చేది. సో అంత కూల్గా ఉన్న ఒక గ్యాంగ్. లైక్ అభినవ్ సెడ్, we on the sets are like live wire. We really don't care. వాళ్ళు షార్ట్ రెడీ అని పిలిస్తే కూడా మా కాన్వర్సేషన్ మేము ఫినిష్ చేసి వెళ్తాం. That much of a liberty, that much of freedom and happiness was there in the set. Thank you so much, everyone, for making this happen. And Santosh, Gautam, Rakesh, they're wonderful producers. They're like, I don't know if they're producers, they're like super cool people. They don't get stressed, they don't have any sort of tension, or at least unte kuda mark chupichaledu. Otherwise, I thank everyone for this opportunity, and I sincerely hope this is going to do extremely well. See you all on 27th. Yeah. So many no stress people. So many producers ki stress ledu, director ki stress ledu. Asalu no one is stressed andi ikkada. Evariki EMI levanukuntanu. Ledu. Ledu. Veelu stress lekunda undadam chusi I used to get stressed actually. మీరు ఈవిడ స్ట్రెస్కి కారణం అయ్యారు. దయచేసి కొంచెం స్ట్రెస్ తెచ్చుకోండి జీవితంలో. చాలా కూల్గా ఉంటే కూడా కొంచెం భయం అవుతుంది కదా, అలా ఉండేవారు వీళ్ళు. రోహిత్ ఆల్సో కనీసం ఒక క్రెడిట్ కార్డ్ అయినా తీసుకోండి మీరు లైఫ్లో, కొంచెమైనా స్ట్రెస్ వస్తుంది. థ్యాంక్ యూ. అభినవ్, ఎనీథింగ్ ఇంకా చెప్పడానికి? ఐ టోటలీ అగ్రీ విత్. సూపర్. నిజంగా నేను సినిమా గురించి అయితే ఐ రియలీ డోంట్ వాంట్ టు టాక్, బెటర్ కదా. బట్ నిజంగానే బాగా వచ్చింది. నేను డబ్బింగ్లో నాది డబ్బింగ్ చెప్పుకుంటూ కొంచెం ముందరికి వెనక్కి వెళ్ళి సినిమా కూడా చూసా. అలా ఆ పాయింట్ ఎలా వచ్చింది ఏంటి ఇవన్నీ కొంచెం చూసా నేను. ఓకే, ఇట్స్ నైస్, ఇట్స్ అమేజింగ్. ఫస్ట్ నాకు వెంకటేష్ స్టోరీ చెప్పినప్పుడు నేను ఒక 2 నిమిషాలు నిజమే చెప్తున్నాడా ఏంది అనుకున్నా నేను. బట్ దెన్ బికాజ్ నేను నారా రోహిత్ అన్న సినిమాల్లో సమ్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ ఐ రియలీ లైక్ అప్పట్లో కూడా ఉండేవాడు. బాణం అండ్ జో అచ్యుతానంద కొంచెం ఏదో డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంది రోహిత్ అన్నకి. నేను ఆ పాయింట్ చెప్పంగానే ఫస్ట్ థింగ్ ఐ థాట్ వాజ్, అచ్చా రోహిత్ అన్న ఉన్నాడు అందుకని ఇట్లాంటి స్టోరీ, ఓకే మేబీ దెన్ ఇట్ ఈస్ దిస్ ఇస్ కన్విన్సింగ్, దిస్ విల్ బి కన్విన్సింగ్ ఫర్ ది ఆడియన్స్ అని నేను, దట్ వాజ్ మై యాక్చువల్ ఫీలింగ్స్. బట్ సెట్కి వెళ్ళిన తర్వాత ద ట్రీట్మెంట్ ఆఫ్ ద సబ్జెక్ట్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ నార్మల్. ఐ థాట్ దట్ ట్రాన్స్లేటెడ్ వెరీ వెల్ ఆన్ ద స్క్రీన్. మస్తుందన్న సినిమా, ఇంకా నేను ఎక్కువ చెప్పా. బట్ లవ్లీ వర్కింగ్ విత్ ఆల్ ది యాక్టర్స్ హియర్. అంటే ఈ సినిమాలో ఇట్స్ అ మిక్స్డ్ బ్యాగ్. ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ ఉన్నారు అండ్ కొంచెం నాన్ ఎక్స్పీరియన్స్, సారీ వేవ్ లెంగ్త్ అన్నారు, హైలైట్ అన్నారు. ఇందులో యు టోల్డ్ మీ ఐ యామ్ ద బుల్లీ. అందుకే నేను కొంచెం జస్ట్ నేను చిన్న లీవే తీసుకున్నా, అట్లేమో
but non-experienced actors like me. So it's a nice mixed bag. But ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ తోటి ఉన్న సినిమా అండ్ ఆబ్వియస్లీ ఒక లవ్ స్టోరీ నడుస్తున్న సినిమాలో జస్ట్ సెట్కి వచ్చి కెమిస్ట్రీ ఇంత బాగా ఉంటుందా అని నేను అనుకున్నాను. బికాస్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం డూయింగ్ అ ఫిలిం లైక్ దిస్. బట్ రియలీ బికాస్ ఇట్ ఈస్ ది యాక్టర్స్ హూ ప్రాబ్లీ కమ్ ప్రిపేర్డ్. వాళ్ళు ఒక ఫ్యామిలీ పిక్నిక్ లాగానే జరిగింది షూట్ మొత్తము. పేమెంట్ గురించి ఎవరికి గుర్తే రాలేదు. But amazing, really. No, Santosh should answer this question. Santosh anna busy ga payment గురించి గుర్తు రాలేదంట ఆయనకి. అసలు అంతే కదన్నా, మనం షూట్ చేసేంత సేపు అసలు we never thought about payments or anything like that. So it was amazing. Don't think now also. Now I don't have to because it's been made. No, but Rohit annaki especially and Venkatesh ki, Sridevi gariki, everyone, it's going to be a very good film for the whole cast. I wish us all best. అసలు టెన్షన్ లేకుండా కూర్చున్నాడు, టెన్షన్ వదిలేసాడంట నిన్నటితోటి. నువ్వు వదిలేయచ్చు, ఎందుకంటే ఐఎమ్ షూర్ ఆడియన్స్కి ఒకటే చెప్తా, చాలాసార్లు సినిమా ఎప్పుడో చూసి ఈ సినిమా మనం థియేటర్లో ఎందుకు మిస్ అయ్యామరా అని అనుకుంటారు కదా. అట్లా కాకుండా ఈ సినిమా నిజంగానే థియేటర్కి వెళ్ళి చూడండి. ఇంట్లో తర్వాత ఎప్పుడైనా చూద్దరు, కానీ ఇప్పుడు ఫస్ట్ అయితే దిస్ ఈస్ అ గుడ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ విత్ గుడ్ ఎమోషన్స్ అండ్ లవ్ స్టోరీ. ఇట్స్ అ వండర్ఫుల్ ఫిలిం అన్న. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. అండ్ మంచన్న, ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ యూ మనోజ్ గారు. సో నైస్ టు సీ యూ ఇన్ పర్సన్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ డౌన్ హియర్ అండ్ సపోర్టింగ్ అస్ సో వెల్. వుడ్ లవ్ టు టాక్ టు యూ సమ్ టైమ్. థ్యాంక్ యూ అన్న. అండ్ థ్యాంక్స్ అలాట్. సునైనాకి మీరు మ్యారేజ్ గురించి అడిగారు. నేను మొన్ననే మన లాస్ట్ కాన్వర్జేషన్ గుర్తుందా ఇన్స్టాగ్రామ్లో, నేను తన రీల్ ఫార్వర్డ్ చేసి ఏంటి ఇంత అద్దరు కొట్టేసావు అన్నట్టే చెప్పాను నేను. బికాస్ షీ స్పోక్ అబౌట్ మ్యారేజ్ అండ్ దట్ రీల్ ఇంటర్వ్యూ అది ఏంటి అంటే మీరు ఆ రీల్ చూసేసాము కదా. ఓకే, but amazing. I think we will shortly work again together, so I'll talk to you later. Nice. Thanks a lot. All the best to us. Success party lo galuddam akka direct. Adi ekkada Sri Lanka somewhere. We are going Dubai చెప్పారు. Dubai కదా సంతోష్. Okay, నేను వెళ్ళి ప్యాక్ చేసుకుంటా. ప్రొడ్యూసర్ సంతోష్ గారు, గౌతమ్ గారు, రాకేష్ గారు ఒక్కసారి అనుకుంటున్నారు. యా సరే, ఇప్పుడు అనుకునేది ఏం లేదు. ఒక 2 weeks తర్వాత he'll be ready. నా పాస్పోర్ట్ కూడా మొన్న రెన్యూ చేసుకున్నాను. నా పాస్పోర్ట్ కూడా రెన్యూ అయిపోయింది. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్స్ అ లాట్ అక్క. ఓకే సరే, సారీ ఇచ్చేసారు. శ్రీదేవి గారు పాస్పోర్ట్ ఆల్రెడీ ఇచ్చేసారు. ఓకే డన్. ఇంక్లూడెడ్ అండి ఆల్రెడీ ఫ్యామిలీ. ఓకే, సో ఇప్పుడు మీరిద్దరూ ఒక చిన్న ఇద్దరూ కలిసి మాతో పాటు ట్రైలర్ చూడండి రండి. థ్యాంక్ యూ. అనుకున్నా నేను. So let's have the trailer of Sundarakanda, please. నాకు ఆ 5 క్వాలిటీసే కావాలరా. ప్లీజ్ రా, నీకు దండం పెడతాను రా, మళ్ళీ స్టార్ట్ చేయకు ప్లీజ్. ఒకటే కదా, ఒకటే టైటిల్, ఒకటే క్యారెక్టర్, ఎన్నిసార్లు చెప్తాడు రా, వాడికైనా బోర్ కొడతా. క్వాలిటీస్ జస్ట్ 5 సార్లు అమ్మాయికి ఉండాలని కోరా అబ్బే అదవ్వదమ్మా అని జనాలు మొత్తం గోల పుట్టే ఉంటుంది నా కోసం ఏదో రోజు కనబడదా. ఏజ్ బార్ నో పెళ్లి సార్, నా స్టార్ ప్రభావం మూల. మీ ఇంట్లో కాస్ట్ రిలీజన్ ఫీలింగ్స్ ఏం లేవు కదా? అసలు అమ్మాయి అయితే చాలన్న ఫీలింగ్ లో ఉన్నారు. ఇదేంది సీను కాలిపోయే పోయే 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 ఇదేంది మైండ్ ఫ్యూజు ఎగిరిపోయే పోయే పోయే పగోడికైనా ఇలాంటి కష్టం రాకూడదయ్యా. మొత్తం గ్రూప్ గా చేరి స్కిప్ చేశాయి. నువ్వేంట అయితే పెద్దలో చేస్తావు లేదా చిన్నలో చేస్తావు? నీ ఏజోలు దొరకరా? ప్రపంచం ఇంత చిన్నదా, నన్ను తిప్పుతూ ఆడిస్తున్నదా, సీతాకోక చిలుక ఎఫెక్టా, ఇదేమిటిస్తున్న సోదరా. ఎక్స్పెక్ట్ చెయ్యని సీనురా, నా లైఫ్ లో జరిగిన చూడరా, నవ్వాలో ఏడాలో తెలియట్లేదు నా ముఖ చిత్రం చూడు షాకురా. చూరన్ పోచో కొరియన్ హుసే తెలుగులో చెప్పోయే. పెళ్లి జరగడమే ఎక్కువ అంటున్నానండి. అలా చెప్పు. కోరిన అమ్మాయి దొరకదు అన్నా వెయిటింగ్ పట్టు కొడలకుండా ఎన్నాళ్ళు ఇంకా వెతుకున్నాట. స్టోరీ నాది సుందరకాండ, ఎన్నాళ్ళు ఇంకా వెతుకులాట. స్టోరీ నాది సుందరకాండ. ये है
ఏజ్ డిఫరెన్స్ తో చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి. దిలీప్ కుమార్, సైరాబాను, సచిన్ టెండూల్కర్, అంజలి, దిల్ రాజు, తేజస్విని. మంచి జంట. స్టోరీ నాది సుందరకాండ. ఈడికి పిచ్చి పట్టేసింది. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి లేటెస్ట్ రోజుల వరకు కపుల్స్ని కనెక్ట్ చేసినటువంటి ఘనత డైరెక్టర్ గారు మీకే దక్కుతుంది. సో సినిమా కూడా ఇంతే ట్రెండీగా ఉండబోతుందని మనకు అర్థమవుతుంది. మా మైత్రి మూవీ మేకర్స్ నుంచి శశి గారు కూడా ఇవాళ స్పెషల్ గెస్ట్గా ఇక్కడికి వచ్చారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. శశి గారు, మైత్రి మూవీ మేకర్స్ అంటేనే కేర్ ఆఫ్ బ్లాక్ బస్టర్ సినిమాలు. పుష్ప ఇట్టే గుర్తొచ్చేస్తుంది మనకి. సో శశి గారు, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ విష్ ద టీమ్. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, రోహిత్ గారి అభిమానులకి, ప్రతి ఒక్కరికి ఈ సభంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సినిమా మొన్నే చూసాము. సో తప్పకుండా రోహిత్ గారికి, సార్ ఇది మీ కంబ్యాక్ ఫిలిం. సో మాకు సోలో బాగా ఇష్టం సార్ సినిమా మీది. సో ఆ తర్వాత అంత బాగా ఈ సినిమా లైన్ కానీ, సాంగ్స్ కానీ, అందరు ఆర్టిస్టులు కానీ అంతా చాలా బాగా కలర్ఫుల్గా స్క్రీన్ మీద ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు సినిమా చూసి మళ్ళీ ఒక మంచి ఎంటర్టైనర్ చూసామని ఫీల్ అవుతారు. తప్పకుండా వాచ్ ఇన్ థియేటర్స్. రేపు August 27 వినాయక చవితి శుభాకాంక్షలతో రిలీజ్ అవుతుంది సార్. తప్పకుండా ఇంకా మీదట కూడా ఇలాంటి సినిమాలు మీరు బాగా చేయాలని రోహిత్ గారు కోరుకుంటున్నాం. తప్పకుండా నాకు ఈ అవకాశం ఇచ్చిన రాకేష్ గారికి, సంతోష్ గారికి, గౌతమ్ గారికి అందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్లో తప్పకుండా మంచి స్క్రీన్స్ అన్నీ పెట్టాము. తప్పకుండా అఫోర్డబుల్ ప్రైసెస్లో సినిమా పెట్టడం జరిగింది. తప్పకుండా ఫ్యామిలీస్ అందరూ కూడా థియేటర్కి వచ్చి చూసే సినిమా. ప్లీజ్ వాచ్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ శశి గారికి కళామందిర్ ఫౌండేషన్ నుంచి ది క్లే వినాయక ఇవ్వాల్సిందిగా, ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ మీకు వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగానే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ అమ్మాయి సినిమాలో చాలా క్యూట్గా చేసింది అని విన్నాము. ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ గురించి తెలుసుకోవాలి అంటే 27th థియేటర్లకి వెళ్ళి చూడాల్సిందే. సో ఇన్వైటింగ్ వీర్తి ప్లీజ్. మంచి వెబ్ సిరీస్, అలాగే జై శ్రీకృష్ణ అనేటువంటి సిరీస్లో చేసినటువంటి వీర్తి తెలుగులో కూడా కొత్తగా అనేటువంటి మూవీలో యాక్ట్ చేసింది. అండ్ నౌ సుందరకాండ సినిమాతో మంచి పేరు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీర్తిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హలో, అందరికీ నమస్కారం. I had a whole speech ready. Now I have forgotten everything. But I cannot start my speech without thanking Venky. Venky, thank you so much. You don't know what it means to me. I read this beautiful quote which said, when you can't have faith in yourself, have faith in people who have faith in you. And Venky, you are that faith. Trust me, I was so close. Trust me, this one day I felt like I'm going to be thrown out of the film, okay? But now it all sounds funny, but I was not, luckily. So thank you so much, Venky. He is the coolest director and an amazing director and an amazing director and an amazing writer, I would say. So thank you, Venky. And my producers. I'm very sure you guys were very stressed, but you never showed it to us. And usually producers are not so involved as they were. So thank you so much for making this film happen. And DOP, where is my DOP? Hi. So you have put life to, you have brought life to our film. Thank you so much, and I'm yet to see the film. I hope you have shot Ira pretty. So, Rohit sir, thank you so much. It was definitely, I was very nervous working with you for the first time, but you have been so patient, so nice, so calm to me, and that's the most amazing thing. Thank you so much. And the whole cast and crew, thank you so much for being so patient. I know I don't know Telugu. I've troubled you guys a lot and too many retakes, but thank you. Thank you so much. And now I forgot. Wow. All I'm going to say is I used to watch
South Indian films on my Chota Dabba Sony TV in my childhood. And now I'm a part of it, and I'm really, really grateful for that. And I can't be more excited or more grateful than ever. Thank you so much. Thank you. Thank you. Are you emotional? Yeah, a bit. That the movie is ending. The movie is already, the shoot has ended. That was the fun part. I know. What can we do? We'll do Sundarakanda Part 2. No, no. Professor Venki? గారిని అడిగేద్దాం. Sundarakanda Part 2. Sundarakanda Part 2. లేదంటే ఇంకొక కొత్త సినిమాతో కొత్త స్టోరీతో వస్తారు. Sorry? కొత్త సినిమా, కొత్త స్టోరీ, న్యూ. కొత్త సినిమా, కొత్త స్టోరీ. కొత్త స్టోరీ. Yes. What are you saying? I don't understand Telugu. Then you should start watching my programs. Okay. I watched a few before coming Because to I your am also show. trying to watch it and understand what am I talking. Yeah. మీరందరూ చాలా మంచివాళ్ళు. చెప్పండి. మీరు అందరూ చాలా చాలా మంచివాళ్ళు. మంచివాళ్ళు. వాళ్ళు నా పక్కన నించున్నవారు మరీ మంచివాళ్ళు. Thank you so much. Thank you. Yeah, please. వీర్తి, థ్యాంక్ యూ. అండ్ అలాగే వీర్తికి కూడా కళామందిర్ ఫౌండేషన్ నుంచి ఈకో ఫ్రెండ్లీ వినాయక, ప్లీజ్. హ్యాపీ వినాయక చవితి మీకు. గణపతి పప్ప మోరియా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వీర్తి. ఇక మా నరేష్ గారి గురించి ఏం చెప్పమంటారు? తన లాంగ్వేజ్తో, బాడీ లాంగ్వేజ్తో నవరసాల్ని పండించగలిగినటువంటి వర్సటైల్ యాక్టర్ నరేష్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ఆయన రంగస్థలం సినిమాలో కనిపించిన లేదా జాతిరత్నాల్లో కామెడీ చేసిన సినిమా ఏదైనా సరే ఆయన చేసేటువంటి పర్ఫార్మెన్స్తో హీ స్టాండ్స్ అవుట్ యాజ్ అ వండర్ఫుల్ పర్ఫార్మర్. నరేష్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము అండ్ రిక్వెస్టింగ్ నరేష్ గారు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. సుమ గారికి, సార్, సుమకి, సార్, సుమా మేడంకి, సార్, నేను ఎంతక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తున్న స్టేజ్ మీద మెన్షన్ లేకపోతే చాలా టెన్షన్ వస్తుంది అక్కడ. అందుకని ఇక అయిపోయింది కదా. అయిపోయింది సార్. ఓకే. ఇక్కడ అందరికి అదే డౌట్. ఇక్కడ వస్తే కొంచెం లైట్ ఉంటుంది. అవును, ఇది కరెక్ట్ సార్ పొజిషన్. నువ్వు కూడా అచ్చా, నేను కనిపించట్లేదా? ఓకే సార్. అదే కలర్ ఫిల్మ్ అప్పటి నుంచి ఉన్నారు కదా. నేనా సార్? బ్లాక్ అండ్ వైట్. మనం బ్లాక్ అండ్ వైట్ కాదు, కలరే. ఏంటి వీళ్ళ సీక్రెట్? ఏంటి సీక్రెట్? ఏంటి సార్? ఏంటి సీక్రెట్ ఏంటి సార్? మీలాంటి ఒక హ్యాండ్సమ్ పర్సన్ ఇలా ఎదురుగా నించినప్పుడు నా బ్యూటీ ఇంకా కొంచెం కనిపిస్తూ ఉంటుంది. గుడ్ హార్ట్స్. గుడ్ హార్ట్స్. థ్యాంక్ యూ. రైట్, నైస్. హీరోకి ముందు ఫస్ట్ ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు ఒకరైన శ్రీ ఎంఎస్ రాజు, యువకుడు, ఎమ్మెల్యే, రోల్ మోడల్ ఎంఏగా పేరు తెచ్చుకుంటున్న మడకసిర ఎమ్మెల్యే, టీటీడీ మెంబర్, నా సోదరుడు కాని సోదరుడు ఎంఎస్ రాజుకి. అదేవిధంగా ఆయన ఎక్కడ మనోజ్ ఇప్పుడు కనపడలేదు ఇప్పటిదాకా. ఎనీవే, ఇప్పుడే బయటికి వెళ్ళి ఇప్పుడు వస్తున్న బ్రో మనోజ్కి, ఇంకా వాళ్ళ గెస్ట్లందరికీ కూడా, శశి గారికి పేరు పేరున అందరికి నమస్కారం. హీరో 5 క్వాలిటీస్ ఏంటో సినిమా చూసినా తెలుసుకుంటారు. కానీ ఈ సినిమాకి 5 క్వాలిటీస్: బెస్ట్ రైటింగ్, బెస్ట్ ఎగ్జిక్యూషన్, బెస్ట్ స్టార్ కాస్ట్, బెస్ట్ టెక్నీషియన్స్, బెస్ట్ ప్రమోషన్స్. 6th ఏంటంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్ థియేటర్లో. నేను చెప్తున్నాను, ప్రమోషన్ కోసం మళ్ళీ ఇది చెప్పట్లేదు నేను. ఐ నో ద ఫిల్మ్. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటాం. ఐడియా ఎప్పుడు పుట్టిందో కానీ వెంకీ 3 years ఒక రామ్ కామ్ మీద కూర్చున్నారా అని ప్రెస్లో అడిగారు. దే మేడ్ ద స్క్రిప్ట్ ఫర్ 3 years అండి, రోహిత్ అండ్ వెంకీ. నిజంగా ఇది ఖచ్చితంగా సక్సెస్ అయ్యే సినిమా. దీన్ని పెద్ద సక్సెస్ చేయాలని తప్ప వేరే ఆలోచన లేదు వాళ్ళిద్దరికి కూడా. సచ్ అన్ ఆసమ్ స్క్రిప్ట్. సంవత్సరానికి 100 సినిమాలు రిలీజ్ అనుకుంటే అందులో ఎంచి 10-12
బాగుంది, సక్సెస్ అవుతుంది అనిపిస్తుంది. అందులో ఇది ఒక సినిమా, నేను గ్యారంటీ చెప్తున్నాను, నాకున్న అనుభవంతో నేను చెప్తున్నాను. ఇంత హిట్ అంత హిట్ ఇప్పుడు నేను చెప్పదలుచుకోవాలా. ఖచ్చితంగా ఇట్స్ ఎ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ నేను చెప్పేది దానికి మొత్తం ఫస్ట్ వీ షుడ్ క్లాప్ ఫర్ రోహిత్. హీఈస్ పైలటెడ్ ద ప్రాజెక్ట్ లిటరల్గా ఫస్ట్ నుంచి కూడా. ఫస్ట్ టైం ఐఎమ్ వర్కింగ్ విత్ రోహిత్. ఎప్పుడు ఆల్వేస్ ఐ థాట్ మిస్ అయిందని. సచ్ అన్ ఆసమ్ యాక్టర్. చూశారు, చాలా సినిమాలు చూశారు, కొత్త రోహిత్ని చూస్తారు ఇక్కడ. సచ్ అ వండర్ఫుల్ పర్సన్ టు వర్క్ విత్ అంటే, సచ్ అ ప్లెజెంట్ అట్మాస్ఫియర్, సచ్ బ్యూటిఫుల్. ఇందాక వాసుకి చెప్పినట్టు సో మచ్ వి ఎంజాయ్డ్ రోహిత్. Bhairavati, you're back. This is your back-to-back hit. All the best. God bless you. And Sridevi, తన గురించి చెప్పక్కర్లేదు. ఈ 2 రోల్స్లో శ్రీదేవి, రోహిత్, శ్రీదేవి తప్ప నేను